మహాశివరాత్రి అందరూ భక్తి పారవస్యంతో మునిగి తేలే రోజు. అయితే అక్కడ మాత్రం దయ్యాలను విడిపిస్తారు. దొంగస్వాములు రాత్రికి రాత్రి టెంట్లలో వెలిసిపోతారు. దయ్యాలు విడిపించడానికి దొంగస్వాములు మహిళలను హింసిస్తూ ఉంటారు. పోలీస్, రెవెన్యూ అధికారులు కళ్ళ ముందే ఈ తతంగం అంతా సాగుతూ ఉంటుంది. ఇంతకీ ఈ దయ్యాల కథ ఏంటి? లెట్స్ వాచ్. కడప జిల్లాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం పొలతల. కొండ కోనల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంటుంది ఈ క్షేత్రం. ఆ పక్కనే వెలిసిన 7 మంది అక్కదేవతల దేవాలయం మరింత ప్రసిద్ధి చెందింది. అక్కడికి వెళ్లి కొంగుపట్టి వరమడిగితే జరిగి తీరుతుందని రాయలసీమ వాసుల నమ్మకం. పిల్లలు లేనివారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా పొలతల క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. అయితే అనారోగ్య సమస్యలతో పొలతల క్షేత్రంలో అడుగుపెట్టిన అమాయకులు ఆ దొంగస్వాములకు టార్గెట్ అవుతున్నారు. ఆత్మలతో పీడింపబడేవాళ్లు ఇక్కడ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ ఉంటారు. 100 మందిలో కనీసం 15 మందైనా పూనకాలతో ఉంటారు. ఇక్కడి భూత వైద్య శిబిరాల్లో దెయ్యాలను, ఆత్మలను వదిలించే తీరు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మహిళ వెంట్రుకలను ముడివేసి చేత్తో బలంగా లాగుతూ హింసిస్తూ దెయ్యం విడిపిస్తున్నట్లుగా వాళ్ల చర్యలు ఉంటాయి. భూత వైద్యం చేసేవాళ్లను చూస్తే అనేక అనుమానాలు కలుగుతాయి. ఏ శాస్త్రాలో, పురాణాలో చదివిన వాళ్లు కాదు. కనీసం పూజా కార్యక్రమాలు కూడా సరిగా నిర్వహించే స్థాయి వచ్చిన వాళ్లు అంతకన్నా కాదు. వీరి మాట కూడా అదోలా అనాగరికంగా, ఎంతో మొరటుగా కనిపిస్తుంది. కానీ వీరు మాత్రం భూత వైద్యం పేరుతో వేలకు వేలు జనం నుంచి వసూలు చేస్తూ మహిళల్ని హింసించే కార్యక్రమాన్ని ఎలాంటి జంకు లేకుండా చేస్తున్నారు. భూత వైద్యం పేరుతో మహిళల్ని హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే పోలీసులు హెచ్చరించారు. అయితే అక్కదేవతల పూజలు, ఆరాధన పేరుతో టెంట్లు వేసుకుని సాధారణ భక్తుల మాదిరిగా టెంట్లలో మకాం వేస్తారు. దెయ్యాలు, ఆత్మలు, పీడలు ఇక్కడ వదిలిస్తారని ప్రచారం ఉండడంతో అమాయక భక్తులు కూడా ఈ భూత వైద్యుల బారిన పడి వేలకు వేలు నష్టపోతున్నారు. పొలతల పుణ్యక్షేత్రంలో పొలతల పుణ్యక్షేత్రంలో భూత వైద్యుల టెంట్లు చూస్తే మాత్రం దెయ్యం పేరుతో ఎలా దోపిడీ చేయొచ్చో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అమాయకులు భూత వైద్యుల మోసానికి గురవుతున్నారు. 100ల సంఖ్యలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు ఇవేమీ పట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఈ అనాగరిక భూత వైద్యంపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం, స్థానిక అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. శివరాత్రి పర్వదినం సందర్భంగా పొలతల క్షేత్రంలో దయ్యాలు విడిపించేవాళ్ల టెంట్లు వందలాదిగా వెలిశాయి. దెయ్యానికో రేటు పేరుతో వసూళ్లు చేస్తున్నారు. మొత్తానికి భూత వైద్యం పేరుతో మహిళలపై సాగుతున్న హింసకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.